ఒక షాపింగ్ వెళ్ళినప్పుడు వందలు లేదా వేలలో ఖర్చు పెడుతూ ఉంటాం ఒక ప్రోడక్ట్ కి. అదే ప్రోడక్ట్ కి మీరు ఓన్లీ 99 రూపీస్ కి దొరుకుతుందంటే నమ్ముతారా? అది నిజమే. ఎందుకంటే ఇండియాలో విపరీతమైన క్రేజ్ ఉన్న మార్కెట్ ఏదైనా ఉందంటే ఓన్లీ 99 స్టోర్ మాత్రమే. ఇలాంటి స్టోర్ మీరు పెట్టాలనుకుంటే ఓన్లీ మీరు 5 రూపీస్ నుంచి అండ్ 40 రూపీస్ లోపల ఒక ప్రోడక్ట్ దొరికి దాన్ని మీరు 99 రూపీస్ సేల్ చేసినట్టయితే లక్షలు సంపాదించుకోవచ్చు. అది ఎలాగో బిజినెస్ ఎలా పెట్టాలి, బిజినెస్ లో మనము ఈ ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతాయి, ఎలాంటి ప్రోడక్ట్ పెట్టాలి, అవి ఎంత రేట్ పడుతుంది, ఎంత రేట్ అమ్మాలి, మనకి ఎంత నెట్ ప్రాఫిట్ వస్తుంది, ఈ వీడియో చాలా నీట్ గా చెప్తాను అన్నమాట. ఈ వీడియో వచ్చేసి ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుందంటే చిన్నగా షాప్ పెట్టుకోవాలి, తక్కువ బడ్జెట్ లో చాలా సింపుల్ బడ్జెట్ లో మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎటువంటి ఇబ్బంది లేకుండా రిస్క్ లేకుండా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్ స్ట్రాటజీ అనేది మనకి ఇష్టం తెలిసి ఉండాలి. అంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుంది, ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి, ఎక్కడ ఎంత రేట్ దొరుకుతుంది, మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి. ఫస్ట్ మీరు ఒక షాప్ తీసుకోవాలి, మంచి క్రౌడ్ ఉన్న ఏరియాలో ఎక్కువ మంది తిరిగే ప్లేస్ లో మంచి షాప్ తీసుకోవాలన్నమాట. తక్కువ రెంట్ లో ఒక ప్లేస్ కానీ లేకపోతే చిన్న పెట్టాలనుకుంటే చిన్న షాప్ లేకపోతే ప్లేస్ తీసుకొని దాన్ని మంచిగా డెకరేట్ చేసి మంచి షాప్ రెడీ చేసినట్లయితే మీరు అక్కడ మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు అన్నమాట. బిజినెస్ మోడల్ వచ్చేసి ఎలా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ప్రతి ఒక్కరు ఎంఆర్పి ట్యాగ్ చూస్తే ప్రైస్ కొనడం జరుగుతుంది. షాప్ లోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి చిన్న బాస్కెట్ మాదిరి ఇవ్వాలి, అంటే పర్చేజ్ చేయడానికి అనమాట. ప్రోడక్ట్ పర్చేజ్ చేయడానికి ఒక బాస్కెట్ ఇవ్వాలి వెంటనే వస్తానే. అలా ఇచ్చినట్టు మరి ఏమనుకుంటాడు అంటే అప్రాక్సిమేట్ గా ఒక కస్టమర్ ఒక 5 ప్రోడక్ట్లు అప్రాక్సిమేట్ తీసుకున్నారు అనుకోండి, ఒక సింపుల్ లెక్క చెప్తాను, మీకు ఎంత మార్జిన్ వస్తుంది, ఎంత పడుతుంది, మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, మీకు ఎంత పడుతుంది, మీరు ఎంత సేల్ చేస్తారో సింపుల్ గా లెక్క చేస్తాను అనమాట. రోజుకి ఒక 20 మంది కస్టమర్స్ వచ్చారు, సింపుల్ గా పెట్టుకున్నట్టయితే, అంటే చిన్న షాప్ పెట్టినట్టయితే కదా స్టార్టింగ్ డేస్ లోనే సింపుల్ గా ఓ రోజుకి ఒక 20 మంది కస్టమర్లు వచ్చారనుకోండి. ఆ 20 మంది ఒక అప్రాక్సిమేట్ గా ఒక కస్టమర్ 500 లాగా అప్రాక్సిమేట్ గా 20 మంది తీసుకున్నట్లయితే ఒక కస్టమర్ ఒక 5 ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే 500 బిల్లు పడుతుంది. 500 బిల్లు పడినట్టయితే ఒక కస్టమర్ తో 500 బిల్లు వేసినట్టయితే అలా 20 మంది వేసినట్టయితే మీకు రోజుకి అప్రాక్సిమేట్ గా 2500 బిల్లు పడుతుంది అనమాట. అలా మీకు 30 డేస్ మినిమం 1 మంత్ లెక్కేస్తున్నట్టయితే 75,000 మీకు మినిమం ఖచ్చితంగా బిల్లు పడుతుంది. దానిలో అప్రాక్సిమేట్ గా మీరు 50% 60% వరకు మీకు మార్జిన్ ఉంటుంది. కాబట్టి ఎలక్ట్రిక్ బిల్లు కానీ లేకపోతే క్లీనింగ్ ఛార్జెస్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కానీ తీసేసినా కూడా మీరు ఎంత లేదన్నా 30% ఖచ్చితంగా మీకు మార్జిన్ ఉంటుంది అనమాట. బిజినెస్ వచ్చి చాలా డిమాండ్ తో కూడుకున్నది. ఎందుకంటే మనం ఈ బిజినెస్ లో వాడే ప్రతి వస్తువు చాలా డిమాండ్ తో ఉంటుంది. కస్టమర్స్ పదే నిరంతరం వాడుతూనే ఉంటారు. మనం బిజినెస్ లో పెట్టే ప్రోడక్ట్ ప్రతి ఒక్కటి మన హౌస్ సంబంధించి రిలేటెడ్ గా ఎనీ టైం వాడే వస్తువులు పెడతాం కాబట్టి కస్టమర్ నిరంతరం వచ్చేసి పర్చేజ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు ఎనీ టైమ్ మినిమం వీక్లీ మీరు కొత్త స్టాక్ తీసుకొస్తుండాలి, కొత్త ప్రోడక్ట్ తీసుకొస్తుండాలి. 99 రూపీస్ కి అమ్మడం వల్ల మీకు ద బెస్ట్ సేల్ అనేది ఎక్కువ ఉంటుంది, బిజినెస్ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. మంచిగా బిజినెస్ సక్సెస్ అయ్యి కొన్ని లక్షల్లో సంపాదించుకోవాలి. ఈ బిజినెస్ మనం ఇలాంటి ప్రోడక్ట్ తెచ్చుకోవాలి అనే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తాను అనమాట. అంటే మనం కంపల్సరీ ఈ బిజినెస్ లో కిచెన్ వేర్ సంబంధించి ఖచ్చితంగా ప్రోడక్ట్ తెచ్చుకోవాలి. కిచెన్ వేర్ సంబంధించి అంటే పీలర్స్, షాక్స్, డబ్బాలు అండ్ ప్లేట్స్, స్టీల్ ప్లేట్స్, కిచెన్ వేర్ సంబంధించి గ్లాసెస్ ఇవన్నీ ఉంటాయి కదా, చిన్న వస్తువులు మీరు తీసుకొని 60% మీకు మార్జిన్ అనేది అవకాశం ఉంటుంది. చేసే హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీకు ఇంటికి సంబంధించి ఏ ప్రోడక్ట్ అయినా తెచ్చుకోవచ్చు. అంటే చీపుర్లు కానీ, క్లీనింగ్ ఐటమ్స్ కానివ్వండి, జెల్లీ రిలేటెడ్ కానివ్వండి, డిష్ వాష్ సంబంధించి కానివ్వండి, స్క్రబ్బర్స్ కానివ్వండి, అండ్ డోర్ మ్యాట్స్ కానివ్వండి, మనకి విండోకి వేసే మ్యాట్స్ కానివ్వండి, వాల్ మ్యాట్స్ కానివ్వండి, ఇవన్నీ చిన్నవి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి అనమాట. ఇవి కూడా పెట్టేసుకోవచ్చు. అందులో మీకు కిడ్స్ సంబంధించి టాయ్స్ కానీ, నోట్ బుక్స్, పెన్స్, టాయ్స్, చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు, ఇవన్నీ చాలా తక్కువ రేటు తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇవన్నీ పెట్టేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కానీ చిన్నపిల్లల వస్తువులు అమ్మడం వల్ల ఎక్కువ మంది షాపింగ్ కి ఫ్యామిలీస్ వస్తారు కాబట్టి, చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పిల్లలు కొన్ని ఖచ్చితంగా ఎంతైనా 5 రూపీస్ ఖచ్చితంగా కొంటారు కాబట్టి ఎంతైనా అక్కడే మీకు 500 రూపీస్ 400 రూపీస్ ఖచ్చితంగా బిల్లు పడే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. కాస్మెటిక్స్ సంబంధించి అండ్ మేకప్ కిట్లు, పౌచెస్ సంబంధించి కూడా మీరు పెట్టేసుకోవచ్చు. ఇవి కూడా చాలా తక్కువ రేట్ లో దొరుకుతాయి. ఇలా కూడా బాగా మంచి మార్జిన్ 40 నుంచి 60% మంచి మార్జిన్ అనేది ఈ ప్రోడక్ట్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ ఏరియాలో దొరుకుతాయి, ఎంత రేటు పడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఢిల్లీలో సదర్ బజార్, ఇది కంపల్సరీ మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ప్లాస్టిక్ సంబంధించి డబ్బాలు కానివ్వండి, మేకప్ కిట్లు కానివ్వండి,
టాయ్స్ కానివ్వండి, ఇండియాలోనే అతి పెద్ద హోల్సేల్ మార్కెట్ అని చెప్పొచ్చు. వేల రకాల ఐటమ్స్ అనేది మీకు అవైలబుల్ గా ఉంటాయి. ఓన్లీ 5 రూపీస్ నుంచి మీకు 25-35 రూపీస్ వరకే మీకు ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇది ఎంతైనా 19 రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు. చాలా మంచి ప్రైస్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి జైపూర్ మాల్వీ నగర్ బెస్ట్ హోల్సేల్ మార్కెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గాన ఇక్కడ చైనా రిలేటెడ్ గా హ్యాండ్ మేడ్ టాయ్స్ అమ్ముతారనమాట. చాలా మీ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతారు. ఈ బల్క్ లో కొనే వాళ్ళకైతే ద బెస్ట్, లాంగ్ వెళ్ళి బల్క్ లో కొన్నట్టు బెస్ట్ ప్రోడక్ట్ తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా ద బెస్ట్ ప్రైస్ లో మీకు బల్క్ లో మీకు ఆర్డర్ చేసి తెచ్చుకోవచ్చు అనమాట. వచ్చేసి హైదరాబాద్ రిలేటెడ్ గా మీకు అయితే మీకు బేగం బజార్ ఫేమస్ అని చెప్పొచ్చు. ఈ ప్లాస్టిక్ సంబంధించి డబ్బాలు కానివ్వండి, కిచెన్ వేర్ సంబంధించి హౌస్ సంబంధించి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది చాలా తక్కువ రేట్ లో. మీకు నియరెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆవాలో దగ్గర ఉన్న వాళ్ళకైతే ఈ ఈ ఈ హోల్సేల్ మార్కెట్ వెళ్ళొచ్చు. చాలా మంచి ప్లేస్ అనమాట. మీ లోకల్ లాంగ్వేజ్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ కూడా దొరుకుతాయి, చాలా తక్కువ రేట్ దొరుకుతాయి. సికింద్రాబాద్ లో జనరల్ బజార్ ఉంటుంది. ఇది కూడా చాలా తక్కువ రేట్ లో మీకు హోల్సేల్ మార్కెట్ లో ఉంటాయి అనమాట. చాలా తక్కువ రేట్ లో మీకు ప్రోడక్ట్ దొరుకుతుంది. ఇక్కడ 5 రూపీస్ నుంచి 40 రూపీస్ వరకు మీకు ప్రోడక్ట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. మీరు మంచి మార్జిన్ వేసుకోవచ్చు. మీకు లోకల్ కాబట్టి మీ ట్రాన్స్పోర్టేషన్ చాలా తక్కువ ఉంటుంది. లోకల్ లాంగ్వేజ్ కాబట్టి మీరు మాట్లాడడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. బజార్ లో అసీజ్ ప్లాజా ఉంటుంది. ఇది కూడా చాలా బెస్ట్ హోల్సేల్ మార్కెట్ అని చెప్పవచ్చు. మీరు ఇక్కడ మొత్తం ఈ ఏరియాలో 99% మొత్తం హోల్సేల్ ప్లాస్టిక్ సంబంధించి, హౌస్ హోల్డ్ సంబంధించి, కిచెన్ వేర్ సంబంధించి అన్ని మీకు ప్రోడక్ట్ ఇక్కడ దొరుకుతాయి. ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇక్కడ 10 రూపీస్ నుంచి 35 రూపీస్ 40 రూపీస్ లోపలనే ప్రోడక్ట్ అనేది దొరుకుతుంది. చాలా తక్కువ రేట్ లో మీరు తక్కువ రేట్ లో తెచ్చుకొని మంచి మార్జిన్ తీసుకోవచ్చు అన్నమాట. ముంబై విషయానికి వస్తే మస్జిద్ బజార్ లేదా అబ్దుల్ రెహమాన్ స్ట్రీట్ అని చెప్పొచ్చు. ఏ ప్రోడక్ట్ దొరుకుతుంది, చాలా ప్రీమియం క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుంది. చైనా రిలేటెడ్ గా ఏమైనా వస్తువులు ఉంటే కూడా చాలా తక్కువ రేట్ దొరుకుతుంది. మీరు బకెట్స్ కానివ్వండి, చిన్న చిన్న డబ్బాలు కానివ్వండి, స్టీల్ ఐటమ్స్ కానివ్వండి, ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, చిన్నపిల్లలు ఆడుకునే టైర్స్ కానివ్వండి, స్టేట్స్ సంబంధించి నోట్ బుక్స్ కి అండ్ పెన్స్ కి, పెన్సిల్స్ కి ఇవన్నీ ఫేమస్ అని చెప్పొచ్చు ఈ ఏరియా. ఇక్కడ చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది, తెచ్చుకోవచ్చు అనమాట. మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. ఇక్కడ ఇలాంటి హోల్సేల్ మార్కెట్ లో మీకు ప్రోడక్ట్ ఎంత రేట్ పడుతుంది, మీరు ఎంత రేట్ అమ్మాలి, ఎంత మార్జిన్ వస్తుందో క్లియర్ కట్ గా మీకు డిస్ప్లే ఇస్తాను అనమాట. మీకు డేటా ఇస్తాను అనమాట. ఎంత హోల్సేల్ ఎంత రేట్ పడుతుంది, ఎలాంటి ప్రోడక్ట్ తెచ్చుకోవాలి, మీకు హోల్సేల్ లో ఇలాంటి ప్రోడక్ట్ దొరుకుతుంది, ఎంత రేట్ పడుతుంది, ఎంత రేట్ అమ్మాలి, మీకు ఎంత మార్జిన్ వస్తుందో క్లియర్ కట్ గా చెప్తాను అనమాట. టైప్ ఆఫ్ ప్రోడక్ట్ విషయానికి వస్తే ప్లాస్టిక్ బాటిల్స్ డబ్బాలు వచ్చేసి మీకు హోల్సేల్ లో 25 రూపీస్ నుంచి 35 రూపీస్ వరకు మీకు హోల్సేల్ రేట్ దొరుకుతుంది అనమాట. మీ సెల్లింగ్ ప్రైస్ 19 రూపీస్ కాబట్టి ఇందులో ఎంత లేదన్నా 64 రూపీస్ నుంచి 74 రూపీస్ వరకు మీకు మార్జిన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు కిచెన్ గ్యాడ్జెట్స్ సంబంధించి ఫీలర్స్ కానీ, స్టీల్ ఐటమ్స్ కానీ మీకు 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు మీకు హోల్సేల్ రేట్ లో దొరుకుతుంది. 19 రూపీస్ అమ్ముతారు కాబట్టి ఎంతైనా 79 రూపీస్ నుంచి 84 రూపీస్ వరకు మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బాత్రూమ్ రిలేటెడ్ గా తీసుకున్నట్లయితే మీకు బాత్రూమ్ లో వాడే స్టూల్స్ కానివ్వండి, స్క్రబ్బర్స్ కానివ్వండి, బాత్రూమ్ బ్రషెస్ కానివ్వండి, టబ్స్ కానివ్వండి, మీరు బట్టలు ఉతుకోవడానికి టబ్స్ కానివ్వండి, ఇవన్నీ మీకు ఎంతైనా 35 రూపీస్ నుంచి 45 రూపీస్ లో మీకు హోల్సేల్ రేట్ లో దొరుకుతుంది. ఇది మీకు 19 రూపీస్ సేల్ చేస్తారు కాబట్టి 54 రూపీస్ నుంచి అండ్ 64 రూపీస్ వరకు మీకు మార్జిన్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి లేడీస్ సంబంధించి లేడీస్ కాస్మెటిక్స్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ అండ్ మేకప్ కిట్ లో పౌచెస్, గిఫ్ట్ ఐటమ్స్, ఇవన్నీ ఇలాంటివి బ్రషెస్ అండ్ టూత్ బ్రషెస్ కూడా దొరుకుతాయి అన్నమాట. చీపుర్లు ఇవన్నీ ఉంటాయి కదా మీకు ఇంట్లో వాడుకునేటివి, ఇవన్నీ మీకు 20 రూపీస్ నుంచి 30 రూపీస్ లోపల దొరుకుతుంది. సెల్లింగ్ ప్రైస్ 19 రూపీస్ కాబట్టి ఎంత లేదన్నా 69 రూపీస్ నుంచి 79 రూపీస్ వరకు మార్జిన్ ఉంటుంది అనమాట. మీకు ఈ మ్యాప్ చూస్తే చాలా క్లియర్ గా అర్థం అవుతుంటది. ఇంకా కావాలంటే కూడా మీకు ఇట్లా సెర్చ్ చేస్తే కూడా మీకు చాలా క్లారిటీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను చెప్పేది చిన్న చిన్న షాప్ పెట్టుకునే వాళ్ళకి లేదా పెద్దగా బిజినెస్ చేయగలరు, లక్షల్లో బిజినెస్ చేసుకోవాలనుకుంటే ద బెస్ట్ ఆప్షన్ ఈ బిజినెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి బార్గెనింగ్ ఉండదు. ఓన్లీ ఫిక్స్ రేట్ లో తక్కువ రేట్ లో ద బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ కి కస్టమర్స్ ఇచ్చినట్టయితే లక్షల్లో బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఇన్వెస్ట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చిన్నగా పెట్టాలనుకుంటే 15,000 నుంచి 20,000 లోపల ఇంటి దగ్గర కానీ లేకపోతే చిన్న షాప్ లో కానీ పెట్టుకొని మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే పెద్ద పెద్ద బిజినెస్ పెట్టాలని మంచిగా ఒక పెద్ద ఓపెన్ ప్లాట్ తీసుకొని మంచిగా నేను డెకరేట్ చేసుకొని మంచి షాప్ ఓన్ గా పెట్టేసుకొని లీజ్ తీసుకొని పెట్టుకోవాలి అనుకుంటే గానా ఎంత లేదన్నా మీరు అప్రాక్సిమేట్ గా 10 lakhs నుంచి 15 lakhs వరకు ఖచ్చితంగా బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. ఎందుకంటే మీరు పెద్దగా పెడతారు కాబట్టి ప్రతి ఒక్కటి పెట్టాలి. కస్టమర్ వచ్చిన తర్వాత రిటర్న్ పోకుండా ఉండాలి. ఎంత లేదన్నా మీరు దానిలో షాప్ కాబట్టి స్టాఫ్ మెయింటైన్ చేయాలి. అదే చిన్న షాప్ అయితే అవసరం లేదు. మీరు
చూసుకోవచ్చు. ఎందుకంటే కస్టమర్ వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి. స్టాఫ్ కూడా చిన్న స్టాఫ్ అయితే అవసరం లేదు, పెద్దగా అయితే ఖచ్చితంగా మినిమం స్టాఫ్ ఉండాలి. ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చే వాళ్ళు కానీ లేకపోతే ఏమైనా తీసుకుంటున్నాం లేదా కానీ, అండ్ స్కానింగ్ మిషన్ కానివ్వండి, సిస్టమ్ కానీ, ఏసీస్ అండ్ ఫ్యాన్స్, పిఓపి చూడడానికి ఖచ్చితంగా స్టాఫ్ కంపల్సరీ కావాలి. లేదా కస్టమర్స్ ఎలాంటి అలా పడేసినవి మీరు మంచిగా అదే ప్లేస్ లో పెట్టడానికి ఖచ్చితంగా స్టాఫ్ కంపల్సరీ కావాలి. కాబట్టి కొంచెం మినిమం మంచి ఎక్కువనే మీకు ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది అనమాట. మీరు మార్కెటింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షాప్ పెట్టిన తర్వాత బోర్డు కూడా షాప్ ముందర మంచిగా పెట్టాలి. ఎందుకంటే ఈ బోర్డు లో 99 రూపీస్ అనేది చాలా హైలైట్ కావాలి. అంటే ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఓన్లీ 99 రూపాయలు మాత్రమే అని మీరు పెట్టినట్టయితే వచ్చే కస్టమర్లు అట్రాక్ట్ అవుతారు అనమాట. ఓకే, ఇప్పుడు ఎందుకంటే 100కి 99 రూపాయలకి 1 రూపాయి తేడా ఉన్నా కానీ కస్టమర్ మైండ్స్ లో 99 రూపాయలు అనేది చాలా మైండ్ లో చాలా అయస్కాంతంలో ఆకర్షిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చూసే వాళ్ళకి 19 రూపీస్ చిన్నది, 100 రూపీస్ పెద్దది అన్నట్టు మైండ్ సెట్ లో కస్టమర్లు అలవాటు అయిపోయింటారు. కాబట్టి మీరు చూసి మంచిగా పెట్టి మంచి డెకరేట్ చేసినట్టయితే కస్టమర్స్ ని చాలా అట్రాక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు ఓన్లీ బయట కస్టమర్స్ కాకుండా మీరు ఇంకా డెవలప్ చేసుకోవాలి అంటే ఫస్ట్ షాప్ ఓపెన్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో రీల్ చేయడం కానీ, లేకపోతే వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయడం కానీ, అండ్ సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళని పిలిపించుకొని కొంత అమౌంట్ ఇచ్చి మీ షాప్ ని పబ్లిష్ చేసుకొని ఎక్కువ మంది కస్టమర్లు వచ్చుకునే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. ఈ బిజినెస్ లో ఎంత ప్రాఫిట్ ఉంటుందో అంత లాస్ ఉంటుంది. ఎందుకంటే నుంచి మీ షాప్ కి ఎటువంటి డ్యామేజ్ రాకుండా తీసుకోవాలంటే ఒక సాహసం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీకు ట్రాన్స్పోర్టేషన్ లో చాలా మటుకు వచ్చిన ప్రోడక్ట్ డ్యామేజ్ అవుతుంటాయి. అలా కావడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ వాళ్ళు రిటర్న్ తీసుకోకపోవచ్చు. ఎందుకంటే మీరు ముందే డీల్ చేసుకోవాలి. ఒకవేళ ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చిందంటే మీరు రిటర్న్ చేస్తుంది, దాని ప్లేస్ లో కొత్త ప్రోడక్ట్ కావాలని మీరు ముందే రిక్వెస్ట్ చేసినట్లయితే ప్రాబ్లం ఉండదు. ఒకవేళ రిక్వెస్ట్ చేయకపోగా వాళ్ళు రిటర్న్ తీసుకోకపోతే మీకు లాస్ వస్తుంది. ఎందుకంటే వచ్చిన ఒక 100లో మీరు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి, చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి, ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. బిజినెస్ ఐడియాస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.